మీతో మాట్లాడుతున్న నేను అభిమానిని. సరిగ్గా 10 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు 1985 ప్రాంతంలో మా ఊరిలోకి కమ్యూనిస్టు పార్టీ వచ్చింది. మా ఊరిలోకి కమ్యూనిస్టు పార్టీ వచ్చినప్పుడు ఆ కమ్యూనిస్టు పార్టీని తీసుకొచ్చింది వీరన్న గౌడు. ఆయన మా ఊరిలో ఉండే దొరలకి, దోపిడీదారులకి, భూస్వాములకి వ్యతిరేకంగా యువజనులందరినీ సమీకరించి పోరాటాన్ని చేశారు. ఆ పోరాటంలో స్వయంగా మా నాన్న కూడా కమ్యూనిస్టు పార్టీ మెంబర్గా మారి భాగమయ్యాడు. వాళ్ళు సభలు సమావేశాలు పెడుతుంటే మేము చిన్నపిల్లలుగా వాళ్ళు పాడే పాటలకి ఆకర్షితులమై వెళ్ళేవాళ్ళం. అట్లా ఒకరోజు సురవరం సుధాకర్ రెడ్డి గారు మా గ్రామానికి ప్రవేశించారు. ఎలా ప్రవేశించారో తెలుసా? మా ఊరికి బస్సు లేదు. అబ్దుల్ ఖాదర్ బస్ అనే ఒక బస్సు ఉండేది. అది రోజులో ఒక్కసారి మాత్రమే వచ్చేది. అది వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ బస్సు ఉండేది కాదు. లింగాల వరకు మాత్రమే, మండల్ హెడ్ క్వార్టర్ లింగాల వరకు ఆర్టీసీ బస్సులు ఉండేవి. ఆ లింగాల నుంచి, అది కూడా ఆర్టీసీ బస్సులు చాలా తక్కువ ఉండేవి. లింగాల నుంచి మా ఊరికి రావడం కష్టం. ఎందుకంటే మా ఊరికి రావాలంటే ఒక వాగును దాటి రావాలి వర్షాకాలం. అలా ఒకరోజు ఆయన వస్తున్నప్పుడు వాగు పొంగి పొర్లుతుంది. ఇలాంటి వర్షాకాల సమయంలో వాగు పొంగి పొర్లుతున్నప్పుడు వాగును దాటాలి. దాటడానికి పాయింట్ ఇడుచుకొని నిక్కర్ మీద ఆ పాయింట్ను ఇట్లా షర్టును పాయింట్ను చేతిలో పట్టుకొని, ఎందుకంటే బట్టలు తడుస్తే మళ్ళీ బట్టలు లేవు గనక, మీటింగ్లో వచ్చి మాట్లాడాలి గనక షర్టును ఇప్పి పాయింట్ను ఇప్పి ఇట్లా చేతులతో పైకి పట్టుకొని నిక్కర్ మీద ఆ వాగును దాటుకుంటూ వచ్చాడు సురవరం సుధాకర్ రెడ్డి. మేమందరం వాగు యువతలి వైపు, ఊరి వైపు ఉండి చూస్తూ ఉన్నాం ఎలా వస్తాడని. ఆ వాగు దాటిన తర్వాత అక్కడి నుంచి ఎద్దుల బండి కట్టుకొని ఆ ఎద్దుల బండి ముందు డప్పులు కొట్టుకుంటూ, మాదిగలు డప్పులు కొట్టుకుంటూ ఆయన్ని ఊరిలోకి తీసుకొచ్చారు. ఈ దృశ్యం ఎప్పుడు నా కళ్ళ ముందు కదలాడుతూ ఉంటుంది. ఆయన వచ్చిన తర్వాత అందరినీ కూర్చోబెట్టి ఉపన్యాసం ఇవ్వడం మొదలుపెట్టిండు. ఆ ఉపన్యాసంలో కమ్యూనిస్టులు ఉపన్యాసం ఇస్తారట, ఏం మాట్లాడతారో చూద్దాం అంటే భయపెట్టడం కోసం ఊరి దొరలు ప్రయత్నం చేశారు. ఈయనను మాట్లాడనివ్వకుండా భయపెట్టాడు. మా ఊరి అర్జున్ రావు అనే ఒక దొర ఉండేవాడు. ఆ అర్జున్ రావు అనే దొర వచ్చి ఎదురుగా కుర్చీ వేసుకొని, సుధాకర్ రెడ్డి గారు కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, ఇక్కడ రైతులని, కార్మికులని, కూలీలను రెచ్చగొట్టడం కోసం వచ్చాడు, ఏం మాట్లాడతాడో చూస్తా నేనని చెప్పి ఆయన కుర్చేసుకున్నాడు. అంటే దాని అర్థం సభకి ఎవరు రావద్దని. దొర కుర్చేసుకొని కూర్చుంటే దొర చూస్తాడని భయపడి సభకి ఎవరు రాకుండా ఉంటారు, ఎందుకంటే ఇది కమ్యూనిస్టు పార్టీ సభ. కానీ దొర కుర్చీ వేసుకున్నా సరే ఆ ఊరిలో ఉన్న యువజనులందరూ ఆ సభకు హాజరయ్యారు. హాజరైన సందర్భంలో సుధాకర్ రెడ్డి గారు ఆ దొరకి కానీ, దోపిడీదారులకు కానీ, భూస్వాములకి భయపడకుండా ఉపన్యాసాన్ని ఇచ్చాడు. అది మొదటి ఉపన్యాసం. నా జీవితంలో ఒక అద్భుతమైన ఉపన్యాసాన్ని విన్న రోజులు అవి. కమ్యూనిస్టు పార్టీ అనే మాట, కార్ల్ మార్క్స్ అనే మాట, దోపిడీ, భూస్వాములు అనే మాట, దొరలు అనే మాట, పోరాటము అనే మాట, అట్లా నా జీవితంలోకి తీసుకొచ్చిన వాడు సురవరం సుధాకర్ రెడ్డి గారు. అక్కడి నుంచి ఆ పాటలకి, ఆ మాటలకి ఆకర్షిస్తున్నాయి. సుధాకర్ రెడ్డి గారి ఉపన్యాసం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళే ఆలోచనతో ప్రయాణం మొదలైంది. హైదరాబాద్కు వచ్చిన తర్వాత కూడా డిగ్రీ చదువుకోవడానికి సుధాకర్ రెడ్డి గారి ఉపన్యాసం కోసం వెళ్ళేవాడిని. ఎందుకు? ఆయన ఉపన్యాస కళ అద్భుతంగా ఉంటుంది. మాట్లాడే పద్ధతి పడికట్టు పదాలని కాకుండా విషయాన్ని జోడించి సందర్భానికి అనుగుణంగా ఆకట్టుకునే విధంగా రైతులైనా, కూలీలైనా, విద్యార్థులైనా, మధ్యతరగతి అయినా, మేధావులైనా ఎవరికి ఏ పద్ధతులు అవసరమో ఆ పద్ధతిలో ఉపన్యాసం ఇవ్వటం ఆయన నుంచి నేను నేర్చుకున్నాను. ఆ ప్రభావం నా మీద పడింది. ఒకసారి నేను 7వ తరగతి చదువుతున్న రోజులు అనుకుంటా, విపరీతంగా బలహీనత ఉండటం వలన నేను కింద పడిపోయి మా అమ్మా నాన్న, పేదరికంతో ఉన్న మా అమ్మా నాన్న నాగర్ కర్నూలు హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ వెంకట్రెడ్డి అనే ఒక డాక్టర్ ట్రీట్ చేశాడు. ఆయన ఎక్స్రే తీసి ఈ అబ్బాయికి గుండెలో ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పారు. చెబితే వెంటనే మా నాన్న నన్ను తీసుకొని హైదరాబాదులో మగ్దుం భవన్కి వచ్చాడు. మగ్దుం భవన్ అంటే సిపిఐ పార్టీ కార్యాలయం. మగ్దుం మొహిద్దీన్ పేరు మీద ఆ భవనం నిర్మాణం చేశారు. మగ్దుం మొహిద్దీన్ కవి, రచయిత, కార్మిక సంఘం నాయకుడు, తెలంగాణ సాయుధ పోరాటంలో నాయకత్వం వహించినవాడు. ఆయన పేరే మగ్దుం. ఆ మగ్దుం భవన్ అంటే సిపిఐ పార్టీ కార్యాలయంలోకి నేను అడుగుపెట్టాను మా నాన్నతో పాటు. ఆ కార్యాలయంలో మాకు ఉండడానికి ఒక రూమ్ ఇచ్చి, తినడానికి భోజనం పెట్టి, సుధాకర్ రెడ్డి గారు మమ్మల్ని అక్కడ వసతి ఏర్పాటు చేశారు. చేసి ఉదయాన్నే లేవగానే నిమ్స్ హాస్పిటల్లో రాజు గారని ఒక డాక్టర్ ఉంటే ఆ డాక్టర్కి ఒక లేఖ రాసి
ఫలానా పేషెంట్ నేను పంపిస్తున్నాను, జాగ్రత్తగా చూసి పంపించండి అని అంటే మాకు ఒక పిఏనిచ్చి, ఆఫీసులో ఉండే ఒక కామ్రేడ్నిచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి అన్ని పరీక్షలు చేసి ఈ అబ్బాయికి ఏ ఇబ్బంది లేదు, ఏ గుండె సమస్య లేదు, కాకపోతే కొంత బలహీనంగా ఉన్నాడని ఆ డాక్టర్ రాజుగారు అనే డాక్టర్ ఒక టానిక్ రాస్తే ఆ టానిక్ తీసుకొని వచ్చి తాగాను. సుధాకర్ రెడ్డి గారు ఎవరినైనా సరే తమ కామ్రేడ్స్ను, పేదవారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని ఆత్మీయంగా దగ్గరికి తీసి ఏ సమస్యనైనా పరిష్కరించే వ్యక్తి. నాకు అన్ని సందర్భాల్లో ఆయన తోడుబాటుగా ఉన్నాడు. తర్వాతి కాలంలో సిపిఐ రాజకీయాలతో ప్రభావితమయ్యాను. తర్వాత నేను విప్లవ రాజకీయాల్లోకి, రాడికల్ విద్యార్థి సంఘంలోకి వచ్చిన తర్వాత, విప్లవ రచయితల సంఘంలో చేరిన తర్వాత ప్రభుత్వ నిర్బంధంలో 2005 మేలో నన్ను, నా సహచరిని అచ్చంపేట పోలీసులు, అమ్రాబాద్ పోలీసులు, నేను ఒక పెళ్లికి వెళితే నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మహబూబ్నగర్ జైల్లో పెట్టారు. మమ్మల్ని ఇద్దరిని మహబూబ్నగర్ జైల్లో పెట్టినప్పుడు ఇంటరాగేషన్ కోసం మళ్ళీ ఒకరోజు ఆ జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి గారు ఇంటరాగేషన్ కోసం పిటిషన్ వేసి కోర్టులో మమ్మల్ని తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఒక 2 రోజులు ఇంటరాగేషన్ చేశాడు. ఆ ఇంటరాగేషన్ చేస్తున్న సందర్భంలో ఎస్పీ మాతో మాట్లాడుతున్నాడు. ఈలోపు ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోను ఎస్పీ శ్రీనివాసరెడ్డి లిఫ్ట్ చేశాడు. లిఫ్ట్ చేసి ఆయనతో మాట్లాడాడు. మా వైపు చూసుకుంటూ మాట్లాడాడు. ఎవరు చేశారో మాకు తెలియదు, కానీ ఫోన్ పెట్టేసిన తర్వాత, చూశారా సార్, కాసిం గారు మీకోసం సురవరం సుధాకర్ రెడ్డి గారు కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఫోన్ చేశాడండి, మిమ్మల్ని వదిలిపెట్టమని ఫోన్ చేశాడండి అని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. అట్లా రాజ్య నిర్బంధంలో ఉన్నప్పుడు కూడా వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని నా కోసం ఆయన అనేక సందర్భాల్లో నిలబడ్డాడు మాతో. రిలీజ్ అయ్యి జైలు నుంచి రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత వెళ్ళి కలిస్తే ఆయన జాగ్రత్తగా ఉండండి, పోలీసులు మీ మీద కోపంగా ఉన్నారు, ఎస్పీ మీద కోపంగా ఉన్నాడు అని అన్నాడు తప్ప, మీరెందుకు విప్లవ రచయితల సంఘంలో పనిచేస్తారు, మీరెందుకు విప్లవ రాజకీయాల్లో పనిచేస్తారు, మావోయిస్టు రాజకీయాల్లో పనిచేస్తారు, మా పార్టీలోకి రావచ్చు కదా అనే ఒక్క మాట కూడా అనలేదు. అది ఆయన సంస్కారం, అది ఆయన పరిపక్వత. అట్లా నాకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి నేను ఆయనను అనుసరించడం మొదలు పెడితే నాకు 50 ఏళ్ళు వచ్చే వరకు, అంటే ఒక 40 ఏళ్ళు నేను ఆయనను అనుసరిస్తున్నాను. ఆయన మాట వింటున్నాను. ఆయన రాసిన రాతలు చదువుతూ ఉన్నాను. ఆయనతో మమేకమవుతూ ఉన్నాడు. ఎన్ని విభేదాలు, రాజకీయ విభేదాలు ఉన్నా కూడా ఎన్నో వేదికల మీద కలిసి ఇద్దరం మాట్లాడే సందర్భాలు కలిగాయి. వ్యక్తిగతంగా ఆయనతో, ఆయన ప్రభావంలోకి వెళ్ళిన నేను ఆయనను ప్రేమించడానికి, ఆయనను అనుసరించడానికి, ఆయనను గౌరవించడానికి ఏ రాజకీయ విభేదాలు అడ్డురాని ఒక బంధం మా మధ్యన కొనసాగింది. ఇవాళ సుధాకర్ రెడ్డి గారు లేరు. వారి సహచరి విజయలక్ష్మి గారు ఆప్యాయంగా నన్ను పలకరిస్తూ ఉంటారు. ఆ కుటుంబ బంధుత్వం కూడా, అంటే ఒక రకంగా బంధుత్వం అంటే ఇది వర్గ బంధుత్వం, వర్గబంధం మా మధ్యన కొనసాగుతూ ఉంది. వాళ్ళ అబ్బాయి కపిల్ నిజాం కాలేజీలో నాకు జూనియర్ డిగ్రీ చదువుతూ ఉన్నప్పుడు, కనుక ఇప్పుడు ఆ కుటుంబానికి నేను ఏం చేయగలను, సానుభూతి వ్యక్తం చేయగలను. కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారికి రెడ్ సల్యూట్స్ చెప్పగలను. సురవరం సుధాకర్ రెడ్డి గారు వదిలి వెళ్ళిన ఆశయాలు, లక్ష్యాలు పరిపూర్తి కాలేదు. ఆ పరిపూర్తి చేయడానికి నా వంతు ప్రయత్నం జీవించినంత కాలం చేయటమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళని కోరుకుంటున్నాను.